మాజీ మంత్రి అయ్యన్న ఇంటి గోడ కూల్చివేతపై నర్సీపట్నం అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. ఆర్టీజే ఏఎస్పీతో పాటు 14 మందిపై ఈ కేసులో ఫిర్యాదు చేశారు. నర్సీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇంటి గోడ జూన్ 19, 2022న కూల్చివేశారు. రాష్ట్రంలో దౌర్జన్యాలు పెరిగిపోయాయని, రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా భయపడొద్దని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇటువంటి ఘటనలు ఎక్కడ జరిగినా ప్రైవేట్ కేసులో వేయాలని, రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే ఈ ప్రైవేటు కేసు వేయడం జరిగిందన్నారు. అన్యాయాలకి మచ్చుతొనక ఇప్పుడు చెప్పిన ఇన్సిడెంటు ఒక ఉదాహరణ. ఎందుకంటే అధికారంలో ఉన్నోళ్ళు ఆఫీసర్ల ఒత్తిడి తీసుకురావచ్చు, కానీ ఆఫీసర్లు వాళ్ళ యొక్క విధులను ఏంటి, ఎంతవరకు వాళ్ళ లిమిట్స్ ఏంటి అనేది మర్చిపోయి రాజకీయ నాయకులు చేసిన ఒత్తిడికి లొంగి వాళ్ళు కూడా కుట్రలో భాగం అయ్యి, ఎందుకంటే హైకోర్టులో మేము రిట్ మూవ్ చేస్తే 19వ తారీఖుని నోటీస్ అందించి మేము 1వ తారీఖునే వెళ్ళాం. మేము 1వ తారీఖుని ఆల్రెడీ మేము ఇంటికి వెళ్తే తీసుకోమన్నారు. నిజానికి ఆ రోజు 1వ తారీఖుని తిరుపతిలో ఉన్నారు ఫ్యామిలీ అంతా. 2వ తారీఖు సాయంకాలం రావడం జరిగింది, అది వైజాగ్కి. ఇక్కడ రావడం అయితే 3వ తారీఖుని, కానీ 1వ తారీఖుకి ఆల్రెడీ తీసుకొని అన్నారని 2వ తారీఖుని నోటీస్ అంటించాము మేము అని చెప్పి 19వ తారీఖుని అంటించి ఇంకా కొట్టడానికి ఒక గంట ముందు ఆ నోటీస్ అంటించి దాన్ని కొల్చడం జరిగింది. వాళ్ళు వేసిన కౌంటర్లో డాక్యుమెంట్లు అది ఏ విధంగా సృష్టించబడ్డాయి అని చెప్పడానికి, ఎందుకంటే అధికార పక్షంలో మాటలు వినవచ్చు, కానీ వాళ్ళు కుట్రలో భాగం అవ్వకూడదు. కనీసం నోటీస్ కూడా లేకుండా నేను ఉంటున్నటువంటి ఇంట్లో, అంటే ఆ ఇల్లు నాది కాదు, మా ఇద్దరు అబ్బాయిలది, దౌర్జన్యంగా పడగొట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద న్యూస్ కూడా అయింది. దాని మీద మేము హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు ఏమో మాకు రిలీఫ్ ఇవ్వడం అనేది జరిగాయి, మీ అందరూ చూశారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఎందుకు వచ్చానంటే కోర్టుకి, ఇటువంటి తప్పుడు పనులను ప్రోత్సహించడం చేస్తున్నట్టు అధికారులు మాత్రం వదిలి ప్రసక్తి ఉండకూడదు. అంటే ఇవాళ ఎక్కడైంది, ఇప్పుడు ఇంకో దగ్గర అవుతుంది. తప్పు ఉంటే తప్పు న్యాయం చేసుకోండి, యాక్షన్ తీసుకోండి. ఎవరో పెద్ద నాయకులు రాజకీయ కక్షల కోసం చెప్తే ఒక అధికారులుగా ఉన్న మీరు ఇటువంటి తప్పుడు పనులు చేయడం తప్పు అని చెప్పి నా భావన. అంచేత ఇటువంటి అధికారులు అందరినీ కూడా ఒకసారి వదిలితే ఇంక మరీ ప్రతిసారి ఇదే చేస్తుంటారు. అంచేత మా చిన్న అబ్బాయి రాజేష్ చేత ఇవాళ ఆడు కూడా ముందుకు వచ్చి నేను వదిలిపెట్టేది లేదన్న, కోర్టులో వేస్తానని చెప్పి ఇవాళ కోర్టులో ప్రైవేట్ కేసు వేయడం జరిగింది. దాంట్లో ప్రైవేట్ కేసులో ముఖ్యంగా అప్పుడు గోవిందరావు గారు అని చెప్పి ఆర్డీఓ గారు ఉన్నారు, ఇప్పుడు లేరు అతను. ఇప్పుడు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి వెళ్ళిపోయాడు. అతను కూడా ఆ రోజు పడగొట్టినప్పుడు అతను కనుసైగిల్లోనే జరిగింది అంతా. అతని మీద కేసు వేసాం. రెండోది ఏంటంటే కొర్రా జయ తహసీల్దార్, అప్పటికి పనిచేసేది ఆమె, ఇప్పుడు ఆమెకి దగ్గరుండి పడగొట్టింది కాబట్టి వాడికి ప్రమోషన్ ఇచ్చి, ప్రభుత్వం మంచి పని చేసింది కదా, మరి ప్రమోషన్ ఇచ్చి గోపాలపట్నం బాగా డబ్బులు వచ్చిన ఏరియాకి వేశారు. ఇక మూడోది ఏంటంటే ఏఎస్పీ మణికంఠ, అప్పుడు ఏఎస్పీ గారు ఉన్నారు, అతను ఐపీఎస్, మామూలు పోలీసు కొరకు ఐపీఎస్ చదువుకున్న వ్యక్తి. అతను కూడా ఐపీఎస్ చదువుకొని న్యాయం చేయాల్సిన వ్యక్తి కూడా కొంతమంది నాయకుల మాటలు లొంగి అతను కూడా ఆ రోజు